everyone, welcome back to my Telugu channel Style with Passion. సో ఈ రోజు ఏదైతే వీడియో నేను చేయబోతున్నానో అది చాలా రిక్వెస్టెడ్ వీడియో. ఈ సేమ్ వీడియో నేను నా హిందీ ఛానల్లో కూడా చేశాను. ఇంకా చాలా మంది రిక్వెస్ట్ చేశారు, ప్లీజ్ దీన్ని మీరు కొంచెం తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, ఇంకా మాకు చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే మీరు ఇంట్లో కూర్చుని లక్షలు ఎలా సంపాదించవచ్చు దానికి మార్గం ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చాలామంది యూట్యూబ్ చూసి యూట్యూబ్ చేయాలని అనుకున్నా సరే వాళ్ళకి అలాంటి ఇంట్లో వాతావరణం ఉండదు. కొంతమందికి చాలా టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు. కొంతమందికి రిలీజన్ పరంగా వాళ్ళు అలాగా స్క్రీన్ మీద కనిపించకూడదు. సో మనం యూట్యూబ్ చేసినా మనం కనిపించాలి, ఇన్స్టాగ్రామ్ చేసినా మనం కనిపించాలి, ఫేస్బుక్ చేసినా మనం కనిపించాలి. సో ఇవన్నీ కాకుండా కూడా మీకు చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా మీరు చాలా డబ్బులు సంపాదించవచ్చు ఇంట్లో కూర్చుని, దట్ టు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. మీ చేతి నుంచి మీరు ₹1 కూడా పెట్టక్కర్లేదు. అవును, ఇది నిజం. అది ఎందులో అంటే రీసెల్లింగ్ ద్వారా. సో రీసెల్లింగ్ అంటే ఏంటి, నేను ఒక డెఫినేషన్ చెప్పేస్తాను. మనం చాలా వస్తువులు, ఇప్పుడు మనం ఏ సిటీలో అయితే ఉంటున్నామో అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది ఎక్కడైతే హోల్సేల్లో మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అంటే మనం ఒక డ్రెస్ని ఒక నార్మల్ హోల్సేల్ మార్కెట్లో వెళ్ళి కొంటే అది 500లో వచ్చేస్తే, అది మనం చాలా నోన్ బ్రాండ్ షాప్లోకి వెళ్తే అదే మనకి 3000 2000 అలా పడుతుంది. సో అంత డిఫరెన్స్ ఉంటుంది రీటైలర్కి ఇంకా హోల్సేలర్కి. హోల్సేలర్లో ఏంటంటే ఏదైతే వాళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్ ఎంత కాస్ట్ పడుతుంది అంతే తీసుకుంటారు. రీటైలర్స్ ఏంటంటే ఆ తయారు చేసిన ప్రోడక్ట్ని మళ్ళీ వాళ్ళ షాప్లో పెడితే అది ఇంకా రేట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఒకవేళ ఆ షాప్కి ఇంటీరియర్ అవనివ్వండి, ఎలక్ట్రిసిటీ బిల్ అవనివ్వండి, అవన్నీ యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి బడ్జెట్ ఎలాగ వస్తుంది, దాని పరంగా ఆ ప్రోడక్ట్కి వాళ్ళు ఒక ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారు. అలాగా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో అదనమాట రీసెల్లింగ్ గురించి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో, మీరు రీసెల్లింగ్ గురించి అయితే నేను చెప్పేశాను, కానీ మీరు రీసేల్ ఎలా చేయాలి, మీకు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు, ఆ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. అదేంటంటే Shop 101 యాప్. దీంట్లో మీకు లక్షల మంది హోల్సేలర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. లెట్ ఇట్ బి మీ ఇంట్లో అవసరం ఉన్న ప్రతి వస్తువు మీకు అక్కడ దొరుకుతుంది. బెడ్షీట్ అవనివ్వండి, టీషర్ట్ అవనివ్వండి, సారీ అవనివ్వండి, యూటెన్సిల్స్, ఎవ్రీథింగ్ అక్కడ అవైలబుల్ ఉంది. ఒకే ప్రోడక్ట్ మీరు చాలా హోల్సేలర్స్ దగ్గర చూడొచ్చు. దానివల్ల ప్రాఫిట్ ఏంటంటే మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఒక ఐటమ్ ఒకవేళ ఎవరితోన్నా షేర్ చేస్తున్నామంటే అది మంచితో కాదు, మనం డిఫరెంట్ హోల్సేలర్ది చూసి దాని రివ్యూ చూసి దాని గుడ్ విల్ని బట్టి మనం షేర్ చేస్తాం. ఇప్పుడు షేర్ చేస్తామంటే ఇప్పుడు ఈ యాప్లో ఉన్న ప్రొడక్ట్స్నే మీరు రీసేల్ చేయాలి. ఆ రీసేల్ చేసినప్పుడు ఒకవేళ ఒక ఐటమ్ వచ్చి ₹100 ఉందనుకోండి, దానికి మీరు మార్జిన్ యాడ్ చేసుకోవాలి. ఒక ₹50 కానీ ఒక ₹15 కానీ ఎంతైనా మీరు మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ మార్జిన్ యాడ్ చేయడంలో కూడా చాలా స్మార్ట్గా ఉండాలి. ఒకవేళ ఐటమ్ వచ్చి ₹100 అయితే మీరు దాని మీద 400 మార్జిన్ యాడ్ చేస్తే ఎవరు మీ దగ్గర కొనరు. సో యూ హ్యావ్ టు డిసైడ్ ద మార్జిన్ యాజ్ పర్ ద కాంపిటీషన్ ఫర్ దాట్ పర్టికులర్ ప్రోడక్ట్. ఈ మార్జిన్ కరెక్ట్గా ఉంటేనే జనాలు మీ దగ్గర కొంటారనమాట. సో సింపుల్గా చెప్పాలంటే యాప్లో ఉన్న ఐటమ్స్ని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయాలి, దాన్ని అమ్మగలగాలి మీ స్కిల్స్ని ఉపయోగించి. సో మీరు షేర్ ఎక్కడైనా చేయొచ్చు, ఎందుకంటే మనకి ఈ రోజుల్లో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడైనా సేల్ చేయొచ్చు. సో అవన్నీ చేయాలంటే మీకు కొంచెం ప్రాసెస్ తెలియాలి, యాప్ ఎలా కనిపిస్తుందో అది తెలియాలి, ఎలా సెండ్ చేయాలి, అడ్రస్ ఎలా యాడ్ చేయాలి, అవన్నీ కొంచెం తెలియాలి. కాబట్టి నేను ఒక చిన్న డెమో కూడా మీకు ఇచ్చేస్తాను. సో ఈ ప్రాసెస్ ముందు స్టార్ట్ చేయాలంటే నేను కింద ఇచ్చిన లింక్కి మీరు ప్రెస్ చేస్తే అప్పుడే మీకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ముందు నా ప్రాసెస్ చూసేసిన తర్వాత, నేను చూపించిన ప్రాసెస్ చూసేసిన తర్వాత మీరు కింద లింక్కి వెళ్ళి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని ప్రెస్ చేసి ఇప్పుడు చూపించినట్టుగా మీరు ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళి Shop 101ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేయగానే మీకు లక్షల మంది హోల్సేలర్ కనిపిస్తారు. వాళ్ళు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తారు, లైక్ సారీ, కుర్తీస్, బెడ్షీట్, టీషర్ట్స్, ఇంకా ఇలాంటివి చాలా అనమాట. సో మీరు మీకు నచ్చిన కేటగిరీ సెలెక్ట్ చేసుకుని దాన్ని షేర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో సెలెక్ట్ చేసిన ప్రోడక్ట్కి మీరు కరెక్ట్ మార్జిన్ యాడ్ చేయాలి. ఆ మార్జినే మీ ఎర్నింగ్ అవుతుంది కాబట్టి అది చాలా వైజ్గా చూస్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎవరికైతే ఇది పంపించదలుచుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ అవన్నీ యాడ్ చేయాలి. సో సెలెక్ట్ చేసేసిన ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేశాక ఇక్కడ మీ అన్ని డీటెయిల్స్ ఫిలప్ చేసేయాలి, అడ్రస్, ఫోన్ నెంబర్, ఎవ్రీథింగ్. అప్పుడు Shop 101 వాళ్ళకి COD పంపించేస్తారు. ఇంకా మీరు షేర్ చేసిన లింక్ ద్వారా వాళ్ళు స్వయంగా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ.
ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మరీ చెప్తున్నాను, మీ మార్జినే మీ ఎర్నింగ్ కాబట్టి యూ హ్యావ్ టు బీ వెరీ షార్ప్ ఇన్ దాట్. ఇంకా ఎవ్రీ ఫ్రైడే మీ ఇన్కమ్ మీ అకౌంట్లో వచ్చేస్తుంది. సో కరెక్ట్గా చూస్ చేయండి, కరెక్ట్గా షేర్ చేయండి కేటగిరీస్లో, ఇంకా డబ్బులు సంపాదించండి. సో చూసారు కదండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు. సో మీరు అలా అవుతుందా ఇలా అవుతుందా అన్ని డౌట్లు మీ మనసులో పెడితే మీరు ఎప్పుడు ఏది స్టార్ట్ చేయలేరు, ఎప్పుడు ఏది సాధించలేరు. సో వీ మస్ట్ కీప్ ఆన్ ట్రయింగ్ వన్ ఆర్ ద అదర్ థింగ్. మనకి ఒకసారి పని అనేది అలవాటు అయితే, ఒక కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అయిపోతే మనం ఏ పనైనా చేయగలం అనమాట. సో ఈ బిజినెస్కి నేను మీకు 2-3 టిప్స్ ఇస్తాను. ఏంటంటే ఫస్ట్లో మనం ఒక అటెంప్ట్ ఇస్తాము, సర్లే సేల్ చేసి చూద్దాము. ఫస్ట్ అటెంప్ట్లోనే మనకి ప్రాఫిట్ వచ్చేయాలి లేకపోతే సక్సెస్ వచ్చేయాలని ఏం రూల్ లేదు కదా. సో యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ టు అచీవ్ దాట్ థింగ్. సో ఇప్పుడు నేను చెప్పానంటే దాని తగ్గట్టు మీరు ప్రయత్నం కూడా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఒక ప్రోడక్ట్ చూస్ చేసుకుంటారో అది సరైన గ్రూప్కి పంపించాలి. ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా దగ్గర వాట్సాప్ గ్రూప్లో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, నా లాంటి హౌస్ వైఫ్స్ కానీ నా ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటారు. సో నేను మా ఓనర్ వాళ్ళకి ఎలాంటి ప్రొడక్ట్స్ నచ్చుతాయి అలాంటివి సెండ్ చేయను. హౌస్ వైఫ్స్కి ఏంటంటే చీరలు బాగా నచ్చుతాయి. సో నేను చీరలు బాగా పోస్ట్ చేశాను అనుకోండి, సారీస్, దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు బై అనమాట. సో అదే మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ అనుకోండి, ఆ కాలేజ్ స్టూడెంట్ వచ్చేసి మీరు కాలేజ్ స్టూడెంట్ పరంగా హ్యాండ్ బ్యాగ్స్ అని టీ-షర్ట్స్ అని అలా సెండ్ చేయొచ్చు. సో యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ కేటగిరీ wherever you are posting that particular thing or wherever you are trying to resell. Second tip వచ్చేసి మీరు మార్జిన్ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. మార్జిన్ మరీ ఎక్కువ పెట్టేకండి, ఎక్కువ పెట్టేస్తే మీ దగ్గర ఎవరో కొనరో. సో మీరు ఇంకా దాని తర్వాత ఎన్ని పోస్ట్ చేసినా మీ దగ్గర ఇనిషియేటివ్ తీసుకుని ఎవరు రారు. సో మార్జినల్గా బ్యాలెన్సింగ్గా రేట్ వచ్చేసి డిసైడ్ చేసి పెట్టండి, ఎందుకంటే దాని ద్వారానే అదే మెయిన్ థింగ్ అనమాట, దాని ద్వారానే మీకు అర్నింగ్ అవుతుంది. థర్డ్ టిప్ ఏంటంటే ఒకవేళ మీరు ఒక ప్రోడక్ట్ ఈరోజు పోస్ట్ చేస్తారు, దానికి ఒక రెస్పాన్స్ రాలేదు, సో రూల్ ఏం కాదు మళ్ళీ పోస్ట్ చేయకూడదని. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ కీప్ పోస్టింగ్ యువర్ థింగ్స్ విచ్ ఎవర్ యూ వాంట్ టు సెల్. ఎందుకంటే మన ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని మనం అస్తమాన్ని పోస్ట్ చేస్తూ ఉంటే మనతో ఇరిటేట్ అయినా కానీ లేకపోతే ఏమైనా సరే ఏదో టైంలో ఏదో వస్తువు ఖచ్చితంగా నచ్చుద్ది, అదైతే ష్యూర్ అనమాట. సో యూ హ్యావ్ టు బి వెరీ కన్సిస్టెంట్ అనమాట. ఇంకా ఫోర్త్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ కేటగిరీ వాళ్ళకైతే పంపుతున్నారో మీకు తెలిసి ఉండాలి వాళ్ళు అది కొనుక్కోవడానికి వాళ్ళకి బడ్జెట్ ఉందా లేదా. ఒకవేళ మీరు స్టూడెంట్కి పంపిస్తున్నారు అనుకోండి ఏదైనా ఐటమ్, మీరు స్టూడెంట్కి పంపించేస్తే అది 5,000 ఐటమ్ కానీ 2,000 ఐటమ్ ఉంటే కనుక వాళ్ళు కొనలేరు, ఎందుకంటే వాళ్ళు చదువుకోవాలి, పాకెట్ మనీ అందులో, షాపింగ్ అందులో. సో ఒకవేళ మీరు 300-400 అలాంటి ఐటమ్స్ పెట్టారంటే వాళ్ళు తొందరగా వచ్చి మీ దగ్గర కొంటారు. సో అందులో కూడా మీరు చాలా బాగా ఆలోచించాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకలాంటి ప్రొడక్ట్స్ పంపించండి, ఇంకో గ్రూప్ ఆఫ్ పీపుల్కి అలా పంపించండి. గ్రాడ్యువల్గా మీరు అలా గ్రో అవుతూ ఉంటారనమాట. సో సక్సెస్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అనమాట. సో ఇదండి నా వీడియో, ఇంట్లో నుంచి లక్షలు ఎలా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇది మీ మీద ఉందే, మీరు ఎలాంటి ట్రిక్స్, ఎలాంటి టాక్టిక్స్, ఎలాంటి టెక్నిక్స్ వాడి మీ బిజినెస్ని గ్రో చేసుకుంటారు. ఇంకా ఈ బిజినెస్లో ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు, ఎవరైనా చేయొచ్చు, స్టూడెంట్ చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, బిజినెస్ మ్యాన్స్ కూడా చేయొచ్చు, టు ఎర్న్ ఎక్స్ట్రా మనీ ఆల్సో. సో ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్. అండ్ మీరు గ్రో అవుతూ ఉంటే మీకు రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా చాలా మనీ వస్తుంది. ఇంకా మీరు రేపొద్దున ఇంకా నలుగురిని రెఫర్ చేసినా, ఇంకా నలుగురికి చెప్పినా వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చు. ఈ విధంగా మనం చాలా మందికి మెయిల్ చేయొచ్చు. నా మోటివ్ కూడా అదే. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇంకో కొత్త వాళ్ళకి మెయిల్ పెట్టి మనం ఇంట్లో ఎలా సంపాదించాలి, ఇంట్లో కూర్చొని ఎలా సంపాదించాలి అని మనం జాబ్ చేయడానికి వెళ్ళలేనని మెయిల్ పెట్టకుండా, ఎవరికైనా మెసేజ్ చేయకుండా ఇది ఒకటి చెప్పాను కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. సో కింద నేను ఏదైతే లింక్ ఇచ్చానో అది డౌన్లోడ్ చేసి ఒకసారి, ప్రతి ఒక్కరికి ఏదో గ్రూప్ ఉంటుంది కదా, ఒక్కసారి ఏదో మీకు నచ్చిన ఐటమ్ ఆ గ్రూప్లో ఏదైతే మీకు అనిపిస్తుంది నడుస్తుంది, బాగా సేల్ అవ్వచ్చు, అదొకసారి పోస్ట్ చేసి చూడండి. దాని తర్వాత దాన్ని రెస్పాన్స్ బట్టి మీకు అర్థమైపోతుంది మీరు ఏం చేయాలి, ఎందుకంటే డబ్బులు ఏం పెట్టక్కర్లేదు కదా. సో ఫస్ట్ డౌన్లోడ్ ద లింక్, నేను కింద ఇచ్చాను, ఇంకా తర్వాత ప్రాసెస్ మీ చేతుల్లో ఉంది. సో హ్యాపీ ఎర్నింగ్. So see you in my next video. Till then, take care. Bye bye.